అప్పటి వరకు సినిమా మీద కొంచెం బజ్ తక్కువుంది అని అనుకుంటే 'గేమ్ చేంజర్' ట్రైలర్ వచ్చిన తర్వాత మూవీ మీద జనరేట్ చేయాల్సినటువంటి బజ్జు అండ్ క్రియేట్ చేయాల్సినటువంటి ఎక్స్‌పెక్టేషన్స్‌ని పర్ఫెక్ట్‌గా క్రియేట్ చేసింది. ఓన్లీ తమన్నన్న మ్యూజిక్ ఒక్కటే కొంచెం దబ్బేసినట్టుగా అనిపించింది ట్రైలర్‌లోని. బట్ ట్రైలర్‌తోనైతే ఒక క్లారిటీ ఇచ్చేసారు. ఇట్స్ గోయింగ్ టు బి ఎ పర్ఫెక్ట్ కమర్షియల్ మూవీ అని. అయితే ట్రైలర్ చూసిన తర్వాత కొన్ని డీటెయిల్స్ అలాగే స్టోరీ ఎలా ఉండొచ్చు అని ఒక 2 థియరీస్ అయితే వచ్చాయన్నమాట. డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్తే సోదెక్కువైపోయేలా ఉందని చెప్పి డీటెయిల్స్ పార్ట్ అంతా రిమూవ్ చేసేసి ఓన్లీ థియరీస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేనిప్పుడు చెప్పబోయే 2 థియరీస్‌లో ఒక థియరీ నాకు బాగా నచ్చింది. ఇంకొక థియరీ మూవీ యొక్క స్టోరీ ఈ థియరీనే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని నాకు కొంచెం గట్టిగా అనిపిస్తుందన్నమాట. సో 2 స్టోరీస్‌ని అదే 2 థియరీస్‌ని విని మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. ఓకే. ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. వాయిసోలెట్ మామ. ఇంక మొదలు పెడదామా? Audio Jungle. హాయ్! హలో! నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. నేనిప్పుడు చెప్పబోయే 2 థియరీస్‌లోని ఒకటైతే కామన్. స్టార్టింగ్‌లోని కొడుకు రోల్ గురించి చూపిస్తారు. ఆ తర్వాత తండ్రి ఫ్లాష్‌బ్యాక్ గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఫ్లాష్‌బ్యాక్ తెలుసుకున్నాక రివెంజ్ తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు కొడుకు. ఇది కామన్ అన్నమాట. ఎందుకంటే మనకి టీజర్, ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కడికి ఇదే అనిపిచ్చింది. సో, థియరీ నంబర్ 1 రామ్ నందన్ ఒక ఐపీఎస్ యాస్పిరెంట్ అన్నమాట. తనకి కొంచెం కోపం అనేది బాగా ఎక్కువ. ఐపీఎస్ అవుతున్నావు. నీకంత కోపం ఉండకూడదు. కొంచెం సెటిల్డ్‌గా ఉండాలి అని చెప్పి, అక్కడే మన హీరోయిన్‌తో లవ్ ట్రాక్ అనేది స్టార్ట్ అవుద్ది. అండ్ నెక్స్ట్ మనోడు అనుకున్నట్టుగానే ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు. ఇంకా ఐపీఎస్ అయ్యాక ఎక్కడ తగ్గకుండా ఒక ఫ్లోలోని ఒక్కొక్కడిని రఫ్ ఆడించుకుంటూ పోతాడు. ఇదే ప్రాసెస్‌లోని ఒక యాక్సిడెంట్ వల్ల తన ఐ సైట్ ప్రాబ్లమ్ వస్తుంది. సో, మ్యాటర్ ఏంటంటే ఐపీఎస్ ఆఫీసర్ అవ్వడానికి ఒక సర్టెయిన్ లిమిట్ ఉంటదన్నమాట ఐ సైట్‌కి. ఆ పవర్ అనేది తగ్గిపోద్ది ఐ పవర్. సో, దానివల్ల స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉన్నాడు. సో, ఐపీఎస్‌గా ఇంకా కంటిన్యూ అవ్వలేకపోతాడు. ఈ ప్రాసెస్‌లోనే తనకి తన మదర్ అంటే అంజలి క్యారెక్టర్ కూడా కనిపిస్తారు. అప్పుడే రామ్ నందన్‌కి తన ఫ్లాష్‌బ్యాక్ అండ్ వాళ్ళ ఫాదర్ ఫ్లాష్‌బ్యాక్ ఈ విషయం మొత్తం తెలుస్తుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో ఏటంటే రామ్ నందన్ వాళ్ళ ఫాదర్ ఒక నమ్మకం కలిగినటువంటి ఫార్మర్ అన్నమాట. ఊర్లో ఏ సమస్య ఉన్నా తాను ముందుండి నిలబడి ఆ సమస్యని సాల్వ్ చేస్తాడు. సో, రామ్ నందన్ వాళ్ళ ఫాదర్ అపర్ణ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా జనాలు పార్టీని ఆదరించి గెలిపిస్తారని చెప్పి ఆయన సపోర్ట్ తీసుకొని అభ్యుదయ పార్టీ కోసం క్యాంపెయినింగ్ చేస్తారన్నమాట. అక్కడ, ఇక్కడ అని కాదు ప్రతి చోటకి వెళ్లి క్యాంపెయినింగ్ చేస్తారు. అండ్ ఫైనల్లీ అనుకున్నట్టుగానే జనాలు వాళ్ళని ఆదరించి ఓట్లేసి గెలిపిస్తారు. బట్ ఏటంటే 'బొబ్బిలి సత్యమూర్తి' అదే శ్రీకాంత్ గారి క్యారెక్టరు మా పార్టీ జనం కోసం కాదు సంపాదించడం కోసం అని చెప్పి వాళ్ళకి వాళ్ళు దోచుకోవడం మొదలుపెడతారు. ఈ విషయం అప్పన్నకి తెలిసిన తర్వాత వాళ్ళకి కొంచెం రివర్స్ అయ్యి పార్టీ జనం కోసం అనుకున్నాం సంపాదించడం కోసం కాదు అని చెప్పి గట్టిగానే వార్నింగ్ ఇస్తారు. ఈవెన్ తో తగ్గకపోవడం వల్ల రివర్స్ అయ్యే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రాసెస్‌లోనే అప్పన్న క్యారెక్టర్‌ని చంపేస్తారన్నమాట. అప్పన్నని చంపేసేటప్పుడు రామ్ నందన్ మదర్ అదే అప్పన్న వైఫ్ అంజలి గారి క్యారెక్టర్ ఏంటంటే ఎలాగోలా తప్పించుకుంటారు. కొడుకుని కూడా సేఫ్‌గా వేరే దగ్గరికి పంపించేస్తారు. అండ్ ఫైనల్లీ ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ తల్లి కొడుకులిద్దరూ కలుస్తారన్నమాట. ఫ్లాష్‌బ్యాక్ మొత్తం విన్న తర్వాత రామ్ నందన్ చాలా ఎమోషనల్ అవుతాడు. ఇంకా యాంగ్రీ కూడా ఫీల్ అవుతాడు. ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తాడు. అప్పుడే ఐపీఎస్ కింద ఇప్పుడు ఎలాగో అవ్వలేను కాబట్టి ఐఏఎస్ కింద మారి వాళ్ళకి యాంటీగా వెళ్ళాలి అని డిసైడ్ అవుతాడు. అండ్ ఇదే టైంలో ఎలక్షన్స్ జరిగి బొబ్బిలి సత్యనారాయణ పార్టీ అదే అభ్యుదయ పార్టీ అనేది గెలుస్తుంది. గెలిచిన తర్వాత సత్యనారాయణ సీఎం అవుతారు. కాకపోతే మోపిదేవ్ అదే తన కొడుకున్నాడు గదా! అతను పదవిని చేజెక్కించుకోవాలని చెప్పి తన తండ్రిని తనే చంపేసి ఆయనేదో యాక్సిడెంటల్‌గా చనిపోయారన్నట్టుగా క్రియేట్ చేసి ఈ మనిషి సీఎం అయిపోతాడన్నమాట. అండ్ ఇక్కడి నుంచే రామ్ నందన్‌కి, బొబ్బిలి మోపిదేవ్‌కి మధ్య స్ట్రాంగ్ ఫేస్ ఆఫ్ ఉంటుంది. క్లైమాక్స్‌కొచ్చేసరికి గుడ్ విల్ విన్, బ్యాడ్ విల్ లూజ్ అండ్ అదే క్లైమాక్స్. నేను యాక్చువల్లీ ఈ ఐ సైట్ అనే టాపిక్‌ని ఎందుకు రైజ్ చేశానంటే, రామ్ నందన్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఎక్కడా కూడా గ్లాసెస్ పెట్టుకోడు. అండ్ పోలీస్ ఆఫీసర్ కింద అయ్యాడంటే సైట్ లేనట్టే కదా! బట్ ఐఏఎస్ అయిన తర్వాత మాత్రం ఎక్కువగా గ్లాసెస్ పెట్టుకొని ఉంటాడన్నమాట. సో, అందుకే చెప్పాను. ఏదో యాక్సిడెంట్ లాంటిది జరుగుంటది. అందుకే ఐ సైట్ ప్రాబ్లమ్ వస్తది. సో, ఐపీఎస్ కాస్త ఐఏఎస్ అవుతాడు అని. సో, ఇదిదా ఫస్ట్ థియరీ. సెకండ్ థియరీ ఏంటంటే రామ్ నందన్ ఐపీఎస్ కాదు ఐఏఎస్ యాస్పిరెంట్ అన్నమాట. ఐఏఎస్ చదువుతూ ఉంటాడు. బట్ తనకున్నటువంటి కోపం అంత కరెక్ట్ కాదు అని గమనించి హీరోయిన్‌తో లవ్ ట్రాక్ స్టార్ట్ అయిన తర్వాత ఆ కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తాడు. అండ్ ఫైనల్లీ ఐఏఎస్ అవుతాడు. అండ్ తర్వాత ఒక చిన్న కాన్‌ఫ్లిక్ట్ వల్ల చనిపోయిన తన అన్నయ్య ఫోటోతో పాటు తన తండ్రి ఫోటో పట్టుకొని ఉన్నటువంటి తన తల్లిని రామ్ నందన్ చూస్తాడు. ట్విస్ట్ ఏటంటే వాళ్ళిద్దరూ గూడా ఒకేలా ఉంటారు. అండ్ రామ్ నందన్ కూడా సేమ్ వాళ్ళలాగే ఉంటాడు. అప్పుడే తనకి ఫ్లాష్ బ్యాక్ మొత్తం తెలుస్తుంది.
ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే కంప్లీట్‌లీ సేమ్. ఏం తేడా లేదు. అప్పన్న పాలిటిక్స్‌లోకి రావడం, సపోర్ట్ చేయడం, వాళ్ళు డబ్బులు సంపాదిస్తూ ఉంటే ప్రజల కోసం ఉండాలి గానీ డబ్బుల కోసం కాదు అని చెప్పడం, బ్యాక్ స్టాబ్ చెయ్యడం ఇదంతా కామన్. కాకపోతే అంజలి గారి క్యారెక్టర్‌కి ఇద్దరు కొడుకులుంటారు. ఒక కొడుకు ఆవిడతో ఉంటే, ఇంకొక కొడుకు వేరొక దగ్గరికి వెళ్ళిపోతాడన్నమాట. వేరొక చోటుకి వెళ్ళిపోయినటువంటి కొడుకే రామ్ నందన్. అండ్ తన బ్రదరు అంజలి గారి దగ్గర ఉంటారు కదా! తను ఐపీఎస్ అవుతాడు. ఐపీఎస్ అయిన తర్వాత మొత్తం జరిగిందంతా తెలుసు కాబట్టి రివెంజ్ తీర్చుకునే ప్రయత్నంలోని తను పోలీస్‌గా ఉండి చాలా స్ట్రాంగ్‌గా వెళ్తూ ఉంటాడు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అతన్ని కూడా చంపేస్తారు. సో, ఈ విషయం మొత్తం క్లియర్‌గా తెలిసిన తర్వాత ఎమోషనల్ అవుతాడు, యాంగర్ అవుతాడు, రివెంజ్ తీర్చుకోవాలని చెప్పి డిసైడ్ అవుతాడు. అండ్ మనోడు కలెక్టర్ అవుతాడు కదా! కలెక్టర్ అయిన తర్వాత బొబ్బిలి మోపిదేవికి యాంటీగా వెళ్తాడు. అండ్ సేమ్ సత్యనారాయణ సీఎం అయిన తర్వాత అతన్ని చంపేసి, ముప్పిదేవేమో సీఎం అయిపోయి ఇదంతా కామనే. అక్కడి నుంచి తెలిసిందే గదా! ముప్పిదేవికి, రామ్ నందన్‌కి మధ్య స్ట్రాంగ్ ఫేస్ ఆఫ్ ఉంటది. అండ్ ఫైనల్లీ గుడ్ విల్ విన్, బ్యాడ్ విల్ లూజ్. ఈ 2 థియరీస్‌లో ఏ థియరీ నిజమయ్యే ఛాన్స్ ఉందనుకుంటున్నారో, ఏ థియరీ మీకు బాగా నచ్చిందో కామెంట్స్‌లో చెప్పండి. నాకు నచ్చిన థియరీ ఏటంటే సెకండ్ థియరీ అన్నమాట. బట్ థియరీ నంబర్ 1 మూవీ యొక్క స్టోరీ అవ్వుద్దేమో అని చెప్పి కొంచెం స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. నిజానికి ఈ సినిమా 'శంకర్' గారికి ఒక రకంగా లాస్ట్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. ఈ మూవీ గాని ఏమాత్రం తేడా కొట్టినా ఆయన్ని నమ్మే పరిస్థితుల్లో జనాలు లేరు. ప్రొడ్యూసర్స్ కూడా డౌటే. ఎందుకంటే 'ఇండియన్ 2' ఆ రేంజ్‌లో ఇంపాక్ట్ చేసింది మొత్తం అందరిని. బట్ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే కొంచెం పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. మూవీ హిట్ అవ్వుద్దన్న హోప్ కూడా క్రియేట్ అయ్యిందన్నమాట. అండ్ మూవీ మీదున్న మేజర్ నమ్మకం ఏంటంటే ఈ మూవీ యొక్క స్టోరీ కార్తీక్ సుబ్బరాజు గారు రాసింది. ఆయన స్టోరీ రైటింగ్ అనేది కొంచెం బావుంటది. సో, మన కార్తీక్ సుబ్బరాజు గారి స్టోరీ రైటింగ్‌కి శంకర్ గారి ఎగ్జిక్యూషన్ యాడ్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంటాది అని చెప్పి అనుకుంటున్నాను. ట్రైలర్ కూడా అలాంటి పాజిటివ్ వైబ్‌ని క్రియేట్ చేసింది కాబట్టి జాన్యువరి 10న మూవీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అవ్వాలనే కోరుకుంటున్నాం. బట్ నాకున్న డౌటల్లా ఒక్కటే. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్‌ని చూపిచ్చాలి. రామ్ నందన్ కాలేజ్ లైఫ్‌ని చూపిచ్చాలి. ఇంక దానికి తోడు మన 'ఎస్‌జే సూర్య' గారు అలాగే 'రామ్ చరణ్' గారి మధ్య స్ట్రాంగ్ ఫేస్ ఆఫ్ ఉన్న సీన్స్ అన్నిటిని చూపిచ్చాలి. అండ్ దానికి తోడు 5 పాటలున్నాయి. ఇవన్నీ కలిపి 2 అవర్స్ 45 మినిట్స్‌లో ఎలా కవర్ చేస్తారో అనేది చూడాలి. ఫాస్ట్ పేస్డ్‌గా ఉంటాది స్క్రీన్ ప్లే అని చెప్పారు. మరి ఒక రకంగా చెప్పాలంటే ఇదొక రకమైన క్రిస్పీ రన్ టైమ్ అనే చెప్పాలి. రీసెంట్‌గా వచ్చిన పాన్ ఇండియా మూవీస్‌తో కంపేర్ చేసుకుంటే. సో, మనల్ని ఎంత బాగా ఎంగేజ్ చేస్తారో, ఎంత బాగా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చేస్తారో అనేది తెలియాలంటే మూవీ వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. ఇంతకీ ఈ మూవీ మీద మీకున్నటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? కింద కామెంట్స్‌లో చెప్పండి. ఇంతవరకు వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటది. సో, డెఫినైట్‌లీ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాము. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేస్తాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.